ప్రభు యొక్క కంఠం కోమలమై రసభరితమై ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి మనసుకు హత్తుకునేటట్టుగా ఉండేది. ఎవరైనా మనసులో కల్మషంతో మాట్లాడినా వారితో మాట్లాడి అవివేకంతో తాము అడిగేది సరైనది కాకపోయినా అడిగే వాళ్లను వాళ్ళ మనస్సుల్లో సరైనది అయ్యేటట్టుగా చేసి సమాధానపరిచేవారు. ఈ విధంగా మహాత్ముల యొక్క పనులు మొదటిగానే మౌనే మౌని గుణిని గుణవాన్ పండితేపి, ఈ విధంగా వాళ్ళ నడవడిక ఉంటుంది. ప్రభు యొక్క సగుణ అవతారం సర్వ జగత్తును ఉద్ధరించడానికి జరిగింది. అందుకని వారు భక్తుల కోరికలను తీర్చడంలో ఆశ్చర్యమేముంది? ప్రభు ధన, పుత్ర, స్త్రీ ఇలా ఇహలోక విషయ సంపత్తిపై మోహంతో అడిగే వాళ్ళ నానా విధాలైన కోరికలను తీర్చేవారు. ఐహిక సుఖాల కోసం ప్రభువు వద్ద ద్రవ్యం అడిగేవారు నిజమైన కారణం చెప్తే